అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ పనులను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఇక హోంమంత్రి పనులు ఆపాలని చెప్పినా కూడా పనులు ఎందుకు కొనసాగిస్తున్నారని మత్స్యకారులు ప్రశ్నించారు. తక్షణమే పనులు ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దాంతో మత్స్యకారులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న మత్స్యకారులపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. మహిళలు మత్స్యకారులపై ఎస్ఐ దుర్భాషలాడుతూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీకు అంటే పైనుంచి వచ్చే నాయకులన్నీ ఆపేస్తే ఈ రాజకీయ ఉన్న కొంతమంది నాయకులు మీరు కొమ్ము కాస్తారు కాబట్టి ఈ ప్రజలు బయట మీ పని మీరు చేద్దాం అనుకుంటున్నారు. మీరు అలా చేద్దాం మీరు అనుకుంటారు. అంతే మీరు చట్టాన్ని ఉల్లంఘించేస్తారు. ప్రజలు మాత్రం న్యాయం చేస్తే చెప్పండి ఇప్పుడు ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? వాళ్ళండి రమ్మని చెప్పండి. మేము బల్క్ ట్రక్ పనులు ఆఫ్ చేయమని ఆ రోజు మేడం గారు క్లియర్ గా చెప్పాం. నిన్న కూడా మీకు క్లియర్ గా చెప్పాం. చంద్రబాబు గారు మీరు కరెక్ట్గా మేము సైలెంట్ గా ఉంటాం. చేతకానితనంగా మీరు తీసుకోకండి. మీ పని మీరు చేయండి. మీ డ్యూటీ మీరు మాకు మాట్లాడవచ్చు, మేము మాట్లాడగలుగుతాం. ప్రతి దానికి అడ్డుకుంటే మేము ఇలా సైలెంట్ ఉంటాం. రాజీపేట చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే మేడం గారు వద్దు అని చెప్పింది. భయపడు ఖాళీ అంటున్నాడు పంచాయతీ కదా. ఎస్ఐ గారు ఏమంటారంటే బల్ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్తున్నాడు. అక్కడ బల్ట్రాక్ పనులు జరుగుతున్నాయని ఎస్ఐ గారు అంటున్నారు. మేడం గారు ఏం చెప్పారు? బల్ట్రాక్ పనులు మీరు మళ్ళీ మేడం గారు మిమ్మల్ని పంపించారా? మీ దగ్గర పాయకరావుపేటలో రాజయ్యపాలెంలో నడుస్తున్నటువంటి బల్క్ డ్రగ్ ఈ యొక్క ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా పనులు కొనసాగిస్తున్నారు అని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఒక పక్కనేమో హోంమంత్రి ఏమో ఆపేసేయండి అని చెప్పారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరి అక్కడ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 28 రోజులుగా కూడా ఈ ఆందోళన జరుగుతుంది. ఇటీవల హోంమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హోంమంత్రి కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆ సమయంలో ఆయన పనులు ఆపిస్తానని ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. మనం గత 2 రోజుల నుంచి కూడా ఆ పనులు జరుగుతున్న రిజల్ట్స్ కూడా మొత్తం కూడా ప్రసారం చేయడం జరిగింది. దీంతో వాళ్ళ మత్స్యకారులు పనులు ఆపేస్తానని చెప్పి ఆపకుండా ఇంకా చేయడం పట్ల మొత్తం నక్కపల్లి మండలం రాజీపేటలో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తిరగబడే పరిస్థితి ఉంది. కాస్త ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. బోయపాడు గ్రామానికి చెందిన ఇల్లు దారిలో ఉప్పుడేరు వద్ద పనులు నిర్వహిస్తున్నట్టు SRR కంపెనీ ఈ పనులు నిర్వహిస్తుంది. ఎక్కడ పనులు ఆపలేదు. వీళ్ళందరూ కూడా హోంమంత్రి చెప్పినప్పుడు కూడా పనులు ఎందుకు ఆపట్లేదు వాళ్ళందరూ కూడా పోలీసులు నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళని బయటకు వెళ్ళకుండా కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో వాళ్ళందరూ కూడా కంపెనీకి చెప్పి పనులు కూడా అప్పటికప్పుడు నిలిపేయడం జరిగింది. ఈ విధంగా
దాదాపు 28 రోజుల నుంచి కూడా ఉద్యమం చేసినప్పుడు కూడా ఆ పోలీసులు అడగదొక్కే విధంగానే వ్యవహరిస్తున్నారని మత్స్యకారులు మండిపడే పరిస్థితి. వాళ్ళకి మధ్య కూడా వచ్చేటువంటి నాయకుల్ని రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళని కూడా అడ్డుకుని ఎక్కడికక్కడ కట్టడి చేసే పరిస్థితి చేస్తున్నారు. దీని మీద కూడా వాళ్ళు అడ్డనష్టం చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళని కూడా బయటకు రానివ్వట్లేదు. ఆ ఉద్యమం లోపల గ్రామంలో అయితే మొత్తం కూడా పనులు ఆపే వరకు కూడా ఉద్యమం ఆగేది లేదు. వాళ్ళందరూ కూడా ఉద్యమం కంటిన్యూ చేస్తున్నారు. 28 రోజులుగా కూడా మరింత ఉధృతంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే పార్టీలు అయితేనే మొత్తం మద్దతు తెలపడం జరుగుతుంది. నిన్న మొన్న వచ్చినటువంటి జగన్ కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం రామచంద్ర యాదవ్ విశాఖపట్నం చేరుకున్నారు. రేపు పొద్దున ఆయన తప్పనిసరిగా వెళ్ళి చేరుతామని చెప్తున్నారు సాయిరాం. వాసు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐ దుర్భాషలు ఆడాలని చెప్పేసి కూడా స్థానికులు ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు నిజంగానే పోలీసు దుర్భాషలు ఆడారా? వాళ్ళు ఆరోపిస్తున్నారు సాయిరామ్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ నియోజకవర్గం అది, హోమ్ మినిస్టర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏది జరిగినా సరే పోలీసు మీదకి వస్తున్నారు. పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వాళ్ళు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. మనకు కూడా మనం చూస్తే రిజల్ట్స్ లో అర్థమవుతుంది వాళ్ళు ఎంత ర్యాష్ గా వాళ్ళతో ఇచ్చేస్తున్నారో. వాళ్ళు మత్స్యకారులు పాపం ప్రాణాలు పోతే మేము బతకలేము ఇక్కడని మొత్తుకున్నా సరే ఎక్కడ వినే పరిస్థితి కనిపించట్లేదు. పోలీసులు కూడా వాళ్ళపై ఉక్కుపాదం మోపి బయటకు రానివ్వట్లేదని మత్స్యకారు నాయకులు అయితేనే ప్రజా సంఘాల నాయకులు అయితే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. హోంమంత్రి మొత్తం పనులు నిలిపేమని చెప్పిన ప్రకారం ఎందుకు జరుగుతున్నారు పనులు అని కూడా వాళ్ళని నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పనులు నిలవకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు సాయిరాం. రైట్, థ్యాంక్ యూ బాసు.